హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా స్పెషల్ అండ్ ఫేమస్ రెసిపీ అండి, చేపల పులుసు. ఈ చేపల పులుసు అనేది ఒక్కొక్క ప్లేస్ వాళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారు కదా. ఇది మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. దీనికోసం ముందుగా చేపలను శుభ్రం చేసుకుని దానిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ముక్కలు అంతటికి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన ఫిష్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ ముందుగా వేసి మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ ఫిష్ పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలో ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను చింతపండుకు బదులుగా చింతకాయలను యూస్ చేస్తున్నాను. ఇలా పచ్చి చింతకాయల పులుసుతో చేపల కర్రీ తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చింతపండు పులుసుతోనే కదా చేస్తుంటాం. ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నిటినీ ఇలా ముక్కలుగా తుంచుకుని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని స్టవ్ పై 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఈ చింతకాయలు అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకుని స్టవ్ పై పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం వెడల్పుగా దలసరిగా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోండి. దీనిలో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేయాలి. ఫిష్ పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చికి సన్నగా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా బెండకాయలను కూడా తీసుకుని మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుని ఆయిల్లో వేసుకోండి. మీ దగ్గర వంకాయలు ఉంటే వాటిని కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర వంకాయ లేదండి, అందుకే బెండకాయలు ఒకటే వేస్తున్నాను. ఈ పులుసులో వంకాయ బెండకాయ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవడం వలన ఈ కర్రీ అనేది ఎక్కడ అంటుకోకుండా బాగా వస్తుంది. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం చింతకాయలు ఉడికాయో లేదో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇవి బాగా కుక్ అయ్యాయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని కాసేపు చల్లారనివ్వండి, ఎందుకంటే మనం జ్యూస్ తీసుకోవాలి కదా. ఇది వేడి ఎక్కువగా ఉంటే జ్యూస్ తీయడం కష్టమవుతుంది. కాసేపు చల్లారనివ్వండి. ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం ముందుగా ముక్కలకు అన్నీ పట్టించాం కదా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అవి చూసుకుని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్, టమాటా నేను పేస్ట్గా చేసి వేసాను కదండి. మీరు కావాలంటే వాటిని ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా మరలా పసుపును వేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలండి. తర్వాత మీ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. ముందు ముక్కలకు పట్టించాం కదా, జాగ్రత్తగా చూసుకు వేసుకోండి. తర్వాత దీనిలో ఒక 4 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువగానే పడతాయండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో ఫిష్ పీస్లను వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి వేసుకోండి. మీరు కావాలంటే
చింతకాయ జ్యూస్ను ముందుగా వేసుకుని అది బాయిల్ అవుతున్నప్పుడు కూడా ఈ ఫిష్ పీసులు వేసుకోవచ్చు. నేనైతే ముందుగానే ఫిష్ పీస్ వేస్తానండి. మీరు కావాలంటే అలా వేసుకోండి. నెమ్మదిగా టర్న్ చేసుకోండి వీటిని ఎక్కువ గట్టితో కలపకూడదండి. ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న చింతకాయ జ్యూస్ని వేసుకుందాం. ఒకసారి వీటిని 2 to 5 minutes మగ్గనిచ్చి రెండో వైపుకు టర్న్ చేసుకోండి. తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతకాయ రసాన్ని జ్యూస్గా తీసుకుని వేసుకోవాలి. పులుపు అనేది మీరు చూసుకుని వేసుకోండి. మీకు ఎంత అవసరం అవుతుందో చూసుకుని దాన్ని బట్టి పులుపు వేసుకోవాలి. నేనైతే ఒక్కోసారి ముందు జ్యూస్ వేసి తర్వాత ఈ చేప ముక్కలను వేసుకుంటాను. ఆ జ్యూస్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఈ ఫిష్ పీసులు వేసుకోవచ్చు. ఈ పులుసు అనేది ఇంకా వేడెక్కలేదు కదా, అందుకే చేతితో టర్న్ చేసుకుంటున్నాను. వీటిని అంతటినీ పులుసులో మునిగేలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని హై ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మీకు చిక్కగా కావాలి అంటే చిక్కగా దింపుకోండి, లేదా కొంచెం పలుచగా దింపుకోండి. ఈ చింతకాయ పులుసుతో చేపల కర్రీ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అంతా చింతకాయల సీజన్ కదా. ఈ పులుసు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. చేపల కర్రీ కదా, కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మరలా మూతను పెట్టి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 spoon షుగర్ వేసుకోండి. అవునండి, మీరు కరెక్ట్గానే విన్నారు, షుగర్ వేసుకోవాలి. చేపల కూరలో షుగర్ ఏంటి అనుకుంటున్నారా? కానీ పులుసు కర్రీలో కొద్దిగా షుగర్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఎక్కువగా వేయకూడదండి, చాలా కొంచెమే వేసుకోవాలి. అలా అయితే అది పులుపును అడ్జస్ట్ చేస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరలా కొంచెం కొత్తిమీరను వేసుకుని దించేయాలి. మీరు కావాలంటే పులుసు బాయిల్ అవుతున్నప్పుడు మొగ్గ, దాల్చిన చెక్క, ఇలాచీతో చేసిన పౌడర్ ఉంటే ఒక చిటికెడు వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఆ టేస్ట్ ఇష్టం లేని వాళ్ళైతే ఇలాగే రెడీ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా చేపల పులుసు రెడీ అయ్యింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇది ముందు రోజు నైట్ వండుకుని తెల్లారి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.